హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేనేం కూరలు చేస్తున్నానంటే పచ్చిరొయ్యలు గోంగూర అన్నమాట అండి. పచ్చిరొయ్యలు ఇవ్వండి, గోంగూర. ఇదైతే పల్లి పొడి పక్కన వేసాను. గోంగూర ఉడికించి పక్కన పెట్టుకున్నాం. ఈ పచ్చిరొయ్యలు గోంగూర వండుతున్నాను. తర్వాత ఏమో కాకరకాయ కూర. ఇది కూడా కాకరకాయలు కట్ చేసుకున్నాం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు ఇందులో కూడా వేసుకుందాం అనమాట. రెండట్లకి ఇందులో కలిపి చారు పెట్టాను. ఇదిగోండి చారుకి పోపు, ఎల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఒక పక్కన అన్నం ఉడుకుతుంది. ఇదిగోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ఆయిల్ పోసుకుందాం. చారు తాగించేసేస్తాం ఫస్ట్. రండి, ఇప్పుడు మనం ఈరోజైతే పచ్చిరొయ్యలు గోంగూర, కాకరకాయ పులుపు పెట్టిన కూర. అదిగోండి ఈ పక్కన రైస్ ఉడుకుతుంది, పక్కన గిన్నె పెట్టాను. చారుకి ఆయిల్ వేస్తున్నాను. చారుకి ఆయిల్ వేసాను. ఈ పక్కన అయితే చారు మరిగిపోయింది, పక్కన పెట్టాను. ఇదిగో ఈరోజు మీరేం కర్రీ చేసుకుంటున్నారు? రాత్రి మసాలా ఉప్మా చేసి పెట్టాను, చూసారా? చాలామంది షార్ట్లో పెట్టాడు మా అబ్బాయిని చూపించాను కదా. చాలామంది చర్చిలో వాళ్ళు అందరూ తమ్ముడు ఎలా ఉన్నాడు, అన్నయ్య ఎలా ఉన్నాడు అన్నాడు అందరూ అడుగుతున్నారు. రాత్రి వాడికి టిఫిన్ పెడతా చూపించాను అన్నమాట. దేవుని కృపను బట్టి మా అబ్బాయి చక్కగా, మరి దేవుడి మీద ఆధారపడ్డాం కాబట్టి మేము, దేవుడే మా అబ్బాయిని బ్రతికించి ఈరోజు సజీవుడిగా ఉంచాడు. ఆరోగ్యం కూడా రోజు రోజుకి వాడు కోలుకుంటూ ఉంటున్నాడు, స్వస్థపరుచుకుంటూ వస్తున్నాడు. దేవుడి మీదే మేము ఆధారపడుతూ వస్తామండి ఎక్కువ. దేవుని మహాకృపను బట్టి నా బిడ్డ సజీవుడిగా ఉన్నాడు. మరి నా ఆశ అయితే ఒక్కటే, దేవుడి ఇంట్లోకి రావాలని ప్రార్థన చేస్తున్నాను. వాడు దేవుడి మందిరంలో ఉండాలా, దేవుడి ఇంట్లో పరిచయం చేసే బిడ్డగా, దేవుడి ఇంట్లో చేపలు వేసే బిడ్డగా ఉండాలని నా ఆశ. ప్రార్థన అయితే నేను చేస్తున్నాను, కానీ కార్యం దేవుడు చేయాలా. ఇప్పుడు మనం చారు తాలింపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర అవి కూడా వేసుకోండి. చారు తాలింపు వేసేద్దాం. ముందు మరగపెట్టేసాను చారు, చింతపండు, పసుపు, ఉప్పు, బెల్లం వేసి చారు తాలింపు పెట్టేశాక పచ్చిరొయ్యలు గోంగూర వండేద్దాం. చారు తాలింపు వేస్తాం. ఇదిగోండి ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. పచ్చిరొయ్యలు గోంగూర వేస్తాను. పచ్చిరొయ్యలు గోంగూర కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఒక పెద్ద స్పూన్తో 3 స్పూన్లు వేసాను. పక్కనైతే రైస్ కూడా ఉడుకుతుంది కదండి. ఇదిగోండి రైస్ కూడా ఉడికిపోతుంది. మీరు టిఫిన్ చేశారా? మాకు ఇంకా రొటీన్ అండి, ఈరోజు రాగి జావ కాసుకుని తాగడం. నైట్ చేస్తున్నాను కదండి టిఫిన్, ఇంకా పొద్దుటేం చేయట్లేదు. ఇప్పుడు మనం ఎల్లుల్లిపాయలు వేస్తున్నాం. కొంచెం ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేస్తున్నాము.
మనం పచ్చిరేడు కూర ఎలా వండేసిందో అలా వండేసుకుని గోంగూర వేసుకోవడమే. ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఇష్టం కాబట్టి మా అబ్బాయికి కొంచెం వేస్తున్నాం. కొన్ని పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయ, ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకున్నాను. కొంచెం కల్లుప్పు వేస్తున్నాను. గోంగూరలో వేస్తాం కదా, మళ్ళీ ఎక్కువ. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటే మనం మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుని మనం రైస్ అన్నం మార్చేసుకున్నామండి. రైస్ అయిపోతుంది ఇక్కడ. అన్నం మార్చేసుకున్నాం. ఇది మూత పెట్టుకున్నాం. ఇదిగోండి, కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తాను. అల్లం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసాను కదండి, కొంచెం వేస్తాను. గోంగూరకి పచ్చిరేడికి మనం కొంచెం జీలకర్ర పౌడర్ అది వేసుకున్నాం అన్నమాట. ఇంటికి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కారం వేస్తాం. కొంచెం కారం వేస్తాను. కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడర్. గోంగూర పచ్చళ్ళు అంటే మనం గోంగూర ఎలా వండుకుంటామో వండేసుకుని అందులోనే వేసుకోవడం అండి. ముద్ద, గోంగూర ముద్ద. ఇందులో ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేసాను. ఇప్పుడు మనం ఈ గోంగూర వేసేసుకుందాం. సిమ్లో పెట్టుకొని వేసేసుకుందాం. పల్లీలు వేపినవేయండి. ఇది కొంతసేపు ఉడికాక మనం ఉప్పు కారాలు చూసుకుని సరిపోకపోతే మళ్ళీ వేసుకుందామండి. ఇందులో ఒక గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇట్టుకోండి, వాటర్ వేస్తున్నాను. కలిపేసి మనం మూత పెట్టుకుందామండి. కాసేపు ఉడికిన తర్వాత ఉప్పు కారాలు కూడా చూసుకుని సరిపోతే మనం మళ్ళీ కారం వేసుకోవచ్చు, ఉప్పు కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇది అయిన తర్వాత నేను కాకరకాయ కూడా వండుతాను. మూత పెట్టుకుందాం. గోంగూర పక్కకి స్టవ్ మీద మార్చాను. ఇప్పుడు కాకరకాయ వండుకుందాం. కొంచెం కరివేపాకు వేస్తున్నాను, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు.
ఎప్పుడు చేస్తానంటే కూర చేయమంటారండి. కూర ఇష్టం, ఆయన పులుపు పెట్టిన కూర. ఇందులో కొంచెం పసుపు వేసుకొని కొంచెం కలుపు వేసేస్తున్నాను. ఇవన్నీ వేసి మనం మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చేద్దామండి. గోంగూర పక్క స్టవ్ మీద పెట్టాను. ఒక 2-3 నిమిషాలకి మగ్గిపోతాయండి. కలిపేసానండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాం. ఒక 3 నిమిషాల పక్కన అలా ఉంచేస్తే శుభ్రం అయిపోద్ది. మూత పెట్టేసుకున్నాం. ఇదిగోండి గోంగూర ఉడికిపోతుంది, ఆయిల్ పైకి వస్తుంది. ఉప్పు అది చూసాను. సిమ్లో పెట్టాను. కొంచెంసేపు ఉడకనిద్దాం. అవును, ఇదిగోండి ఒకసారి మనం కలుపుకున్నాం. ఉడుకుతుంది, దగ్గరికి అవుతున్నాయి కదా. ఇంకో 2 నిమిషాలు మనం దీన్ని మగ్గనిద్దాం. మూత పెట్టుకున్నాం. ఇదిగోండి గోంగూర ఉప్పు అది చూసాను, సరిపోయింది. పులుపు, ఉప్పు, కారాలన్నీ. నేను ఈ కూరలు అయితే సింపుల్గానే చేసేస్తానండి, పెద్ద ప్రాసెస్ ఏమి పెట్టను. చూసారా పచ్చిరొయ్యలు, గోంగూర ఇందులో కనిపిస్తుందండి. అవి 150 రూపాయలు అంటారు పచ్చిరొయ్యలు. వేసానమ్మా, పల్లి పౌడర్ వేసాను. మా అబ్బాయికి అంత ఇష్టం ఉండదు. ఇప్పుడు ఈ కూర 2 రోజులైనా 3 రోజులైనా అలా తింటాడండి. ఇష్టం గోంగూర, పచ్చిరొయ్యలు కానీ ఎండ్రాయిలు కానీ. మధ్యన ఎండ్రాయిలు వేయట్లేదులేండి. కూర రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి వస్తుంది కదండి. మనకి కూర అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి మగ్గింది కదా. ఇప్పుడు మనం కారం వేసుకుందండి. మనం గోంగూర పులుపు పెట్టుకుని వండుకున్న కూర అయితే అండి, ఇవన్నీ గోంగూర అంటున్నానేటి, కాకరకాయ ముక్కలు ఎన్ని అయితే అన్ని ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉండాలన్నమాట అండి. ఉంటేనే ఈ కూర బాగుంటుంది. ఇంకా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు కారం వేస్తున్నాను. కారం వేసాను 2 స్పూన్లు. కొన్ని పచ్చిమిరపకాయలు వేసాను కదండి, కారం తక్కువ వేస్తాను. పులుపుమే పడుతుంది కానీ కొంచెం పులుపు వేస్తాను అంతే కదండి, కొంచెం వేస్తాను. ఇంట్లోని పులిహోర పులుసు ఉంది కదండి, అది వేస్తే సరిపోద్ది. 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ. సరిపోద్ది. ఇందులో మనం వాటర్ వేసుకుందండి. కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ధనియాలు, జీలకర్ర పౌడర్. ఎప్పుడైనా ఏదైనా కూడా సింపుల్గానే అయిపోతుందండి మనం చేసుకునే విధానంలోనే. నేనైతే చాలా సింపుల్గా చేసేస్తాను. చూసారా ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా. ఇప్పుడు మనం ఒక అర గ్లాసు వాటర్ వేస్తాం. ఇందులో మనం ఇదిగోండి అర గ్లాస్ వాటర్ వేసాను. ఒక్కసారి ఉడికిన తర్వాత కొంచెం చింతపండు పులుపు వేస్తాను. ఇందులో మనం చిన్న బెల్లం కూడా వేసుకోవాలన్నమాట.
మీరు నా వీడియోస్ చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. కుమి యూట్యూబ్ ఛానల్కి కామెంటు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజైతే మనకి ఏం కర్రీస్ చేశానండి, పచ్చడిలు గోంగూర చేశాను, చారు పెట్టాను, కాకరకాయ చేశాను. ఇందులోనే కొంచెం బెల్లం వేసుకోవాలన్నమాట, పులుపుది. ఇప్పటికైతే అవసరం లేదు, కానీ ఇప్పుడే చేద్దాం అనుకున్నాను, కానీ ఈ కూర చేద్దాం. ఒక 2 నిమిషాలు ఇది మగ్గిన తర్వాత మనం ఇదిగోండి కూర. ఇప్పుడు మనం పులుపు వేసుకుందాం. కాకరకాయ మొత్తం మగ్గింది, మనం కొంచెం ఎత్తుకోండి. ఇది సరిపోతుంది పులుపు. అయిపోయిందండి. మళ్ళీ 1 కేజీ చింతపండు తెచ్చి ఉడికించి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇలా కూరలో వేసుకోవడానికి సరిపోతుంది, అది పులిహోరకి మనకి సరిపోతూ ఉంటుంది అన్నమాట. మూత పెట్టుకుందామండి. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది, చూసారా? కాకరకాయ కూర, పచ్చిరొయ్యలు, గోంగూర. ఆయిల్ అది మనం బాగానే వేస్తామండి, మనకు తక్కువది నచ్చదు. పచ్చిరొయ్యలు గోంగూర కూడా చాలా బాగుంటుందండి. మా అబ్బాయికి కూడా ఇష్టం, అందరికీ ఇష్టమే, మా అమ్మాయికి అందరికీ ఇష్టమండి. అది ఈ పక్కనేమో చారు. ఈరోజైతే మా లంచ్ ఇదన్నమాట అండి. చారు, ఇదిగోండి చారు, గోంగూర పచ్చడిలు, కాకరకాయ కర్రీ. ఈరోజు మా కర్రీస్ ఇవి. ఇదిగోండి ఇంకా మనం స్టవ్లు బంద్ చేసేస్తున్నాను. గోంగూర, చారు, కాకరకాయ. ఈరోజు అయితే ఈ కర్రీస్ చేశాను. ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కాబట్టి. గోంగూర అయితే స్టవ్ కట్టేసాను, చారు అయితే స్టవ్ కట్టేసాను. ఇదిగోండి కాకరకాయ కూడా మనం స్టవ్ కట్టేసుకుందాం. ఇంకా అదే అయిపోయిందండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుంటాం.